పరమ శివభక్తుడైన ఒక జాలరికి తన వలలో పడిన మొదటి చేపను శివార్పణమని చెప్పి తిరిగి సముద్రంలో వదిలేయడం అతనికి అలవాటు. తన శివభక్తిని చూసి ఊర్లో ఉన్న మిగిలిన జాలర్లు కూడా అతనిని నాయకుడిగా ఎన్నుకుని తనతో పాటు వేటకి వెళ్లి వస్తూ ఉండేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత వారు వేటకి వెళ్లినప్పుడు ఒక్క చేప కూడా పడేది కాదు. ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అప్పుడు ఒక రోజు వాళ్ళు ఎలాగైనా సముద్రంలో కాస్త లోపలికి వెళ్లైనా చేపలు తీసుకురావాలి అని నిర్ణయించుకుంటారు. అందరూ కలిసి ఒకేసారి వల వేస్తారు. ఒకరి వలలో బరువుగా ఏదో పడుతుంది. ఏంటా అని పైకి తీసి చూస్తే అది వజ్రాలు రత్నాలతో మెరుస్తున్న ఒక చేప. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎంతో సంతోషపడతారు. ఈ చేప వల్ల మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి అనుకుంటారు. కానీ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఆ చేప పరమ శివభక్తుడైన తమ నాయకుడి వలలో పడుతుంది. అయితే తన వలలో పడిన మొదటి చేపను శివుడికి అర్పించడం ఆ జాలరి అలవాటు గనుక మిగిలిన జాలర్లందరూ ఎంతగానో భయపడతారు. ఆ చేపను తిరిగి సముద్రంలో వదిలివేయొద్దని, దానివల్ల మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయని వేడుకుంటారు. కానీ ఆ జాలరి మాత్రం ఆహా, ఇన్నాళ్లకి నా శివుడికి అర్పించడానికి ఒక అద్భుతమైన చేప దొరికింది అని, శివ తీసుకో అని శివుడికి దండం పెట్టుకుని ఆ చేపను తిరిగి ఎంతో సంతోషంగా సముద్రంలోకి వదిలివేస్తాడు. వెంటనే ఆకాశంలో ఒక కాంతి ప్రకాశిస్తుంది. అది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడు. కటిక పేదరికంలో కూడా తన నామాన్నే జపిస్తూ తనని మరువలేదని ఆ భక్తుడి భక్తికి మెచ్చి శివుడు తనని, తనతో పాటు ఉన్న జాలర్లని, వాళ్ళ కుటుంబాలని తనలో ఐక్యం చేసుకుంటాడు. పరమేశ్వరుడి భక్తుడు ఒకరు ఉన్నా కూడా తన చుట్టూ ఉండే మిగిలిన వారు అందరూ కూడా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ.